మనం బ్యాంకుల్ని మన డబ్బుకు చాలా సేఫ్ ప్లేస్ అనుకుంటాం కదా, కానే ఆ నమ్మకం వెనకాలే ఒక పెద్ద బిజినెస్ గేమ్ ఉంది. ఈరోజు మనం బ్యాంకులు మన డబ్బుతోనే మనకు తెలియకుండా అసలు లాభాలు ఎలా సంపాదిస్తాయో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మీ బ్యాంక్ మీకు సర్వీస్ ఇస్తోందా లేక మీతో బిజినెస్ చేస్తోందా? మనం వాళ్లని మన డబ్బుకు కాపాళదారుడుగా చూస్తాం, కాని నిజానికి వాళ్ల ప్రతి పని వెనుక ఒకటే లక్ష్యముంటుంది: లాభం సంపాదించడం. ఈ నంబర్ చూడండి, 150 ట్రిలియన్లు అంటే 1,50,000 కోట్ల రూపాయలు. అబ్బో! మార్చ్ 2022 నాటికి మన దేశ ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు ఇది. ఇంత పెద్ద మొత్తం వాళ్ల చేతుల్లో ఉందంటే వాళ్లు ఎంత పెద్ద లాభాల సామ్రాజ్యాన్ని నడుపుతున్నారో మీరే ఊహించుకోండి. సరే, ఇప్పుడు ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. ఈ సిస్టంలో ఉన్న అసలు సూత్రం ఏంటంటే, మనం వడ్డీ సంపాదిస్తున్నామని అనుకుంటాం, కాని అసలైన లాభం పొందేది మాత్రం బ్యాంకులే. మన డబ్బుని వాడుకుని వాళ్లు ఎలా లాభపడతారో ఇప్పుడు చూద్దాం. ఈ చార్ట్ చూడండి. ఇండియాలో ముగ్గురులో ఇద్దరు, అంటే దాదాపు 66% మంది వాళ్ల డబ్బును బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లోనే పెడుతున్నారు. రిటర్న్స్ తక్కువని తెలిసినా భద్రత, సేఫ్టీ అనే ఒక్క కారణంతో ఈ దారిని ఎంచుకుంటారు. మన ఈ నమ్మకమే వాళ్ల బిజినెస్కి పునాది అన్నమాట. అయితే మన డిపాజిట్లను ఉపయోగించి బ్యాంకులు సరిగ్గా డబ్బు ఎలా సంపాదిస్తాయి? వాళ్ల బిజినెస్ మోడల్ని ఇప్పుడు బ్రేక్ చేసి చూద్దాం. వాళ్లు మేజర్గా 3 మార్గాల్లో డబ్బు సంపాదిస్తారు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఇదే, వడ్డీ ఆదాయం. చాలా సింపుల్గా చెప్పాలంటే, మన డిపాజిట్ల మీద తక్కువ వడ్డీ ఇస్తారో అదే డబ్బుని లోన్లుగా ఇచ్చి దానిమీద చాలా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారో, ఈ రెండింటి మధ్యలో ఉండే గ్యాప్ ఏదైతే ఉందో అదే వాళ్ల నెట్ ప్రాఫిట్. దీన్నే నెట్ ఇంట్రెస్ట్ స్ప్రెడ్ అని కూడా అంటారు. ఈ గ్యాప్ ఎంత పెద్దదో ఈ చార్ట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మన ఎఫ్డీ మీద సుమారు 6% వడ్డీ వస్తే బ్యాంకులు పర్సనల్ లోన్లపై ఏకంగా 24% వరకు, ఇక క్రెడిట్ కార్డుల మీదైతే 48% వరకు వడ్డీని గుంజేస్తాయి. చూసేరా లాభాల మార్జిన్ ఎంతుందో? ఇదంతా లీగలే, ఎందుకంటే అదే వాళ్ల బిజినెస్. ఇక రెండో మార్గం పెట్టుబడులు. బ్యాంకులు మన డబ్బుని కేవలం లోన్లుగా ఇవ్వటమే కాదు, స్టాక్ మార్కెట్, బాండ్స్ లాంటి వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాయి. దీనికోసం స్పెషల్ ఫండ్ మేనేజర్లను పెట్టుకుని మన డబ్బుతోనే వాళ్లు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తారన్నమాట. ఇక మూడోది, ఇది మనందరికీ బాగా చిరాకు తెప్పించేది: డెబిట్ కార్డ్ ఫీజులు, చెక్ బౌన్స్ ఛార్జీలు, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకు పెనాల్టీలు. ఇలాంటివన్నీ ఈ కేటగిరీ కిందకే వస్తాయి. ఇప్పుడు వీటి గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం. ఈ సెక్షన్లో మన అకౌంట్ల మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ చూపించే ఆ చిన్న చిన్న ఛార్జీలు మొత్తం మీద బ్యాంకులకు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఎలా తెచ్చిపెడతాయో కొన్ని ఉదాహరణలతో చూద్దాం. జస్ట్ ఈ ఒక్క నెంబర్ చూడండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సుమారు 45 కోట్ల మంది కస్టమర్లున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర డెబిట్ కార్డ్ యాన్యువల్ ఫీజు కింద ఓ 200 రూపాయలు వసూలు చేసినా అది సంవత్సరానికి 9,000 కోట్ల రూపాయల ఆదాయమవుతుంది. ఇది కేవలం ఒక్క ఫీజు, అది ఒక్క బ్యాంకు నుంచే. ఇంకో ఉదాహరణ చూడండి. 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకు ఎస్బీఐ వసూలు చేసిన పెనాల్టీ ఎంతో తెలుసా? ఏకంగా 5,000 కోట్ల రూపాయలు. ఇది ఆ బ్యాంక్ క్వార్టర్లీ ప్రాఫిట్ కన్నా ఎక్కువ. దీన్ని బట్టి అర్థం చేసుకోండి పెనాల్టీలు వాళ్లకి ఎంత పెద్ద ఆదాయ వనరులో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. మన అకౌంట్లో బ్యాలెన్స్ తక్కువున్నా లేదా చెక్ బౌన్స్ అయినా దానివల్ల బ్యాంకుకు నిజానికి ఎలాంటి ఫైనాన్షియల్ లాస్ ఉండదు. అందుకే వాళ్లు వసూలు చేసేదాన్ని నష్టపరిహారం అనరు, పెనాల్టీ అంటారు. అంటే అది వాళ్లకొచ్చే ప్యూర్ ప్రాఫిట్ మాత్రమే. సరే, ఈ ఛార్జీల గురించి చాలానే తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. వీటి నుండి మన డబ్బును మనం ఎలా కాపాడుకోవాలి? కొన్ని సింపుల్, ప్రాక్టికల్ స్ట్రాటజీస్ చూద్దాం. ఈ అనవసరమైన ఛార్జీల నుండి బయటపడటానికి ఇక్కడ 3 సింపుల్ రూల్స్ ఉన్నాయి. 1. మినిమం బ్యాలెన్స్ తలనొప్పి వద్దు అనుకుంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయండి. 2. చెక్ బౌన్స్ కాకుండా ఉండటానికి ఫ్రీ ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఆన్ చేసుకోండి. ఫైనల్గా 3. వాడకుండా పక్కన పడేసిన డెబిట్, క్రెడిట్ కార్డులేమన్నా ఉంటే వెంటనే బ్యాంకుకిచ్చేయండి. యాన్యువల్ ఫీజులు కట్టే పనుండదు. ఇప్పటిదాకా మనం డిఫెన్స్ ఆడాం, అంటే ఛార్జీల నుండి డబ్బు పోకుండా ఎలా కాపాడుకోవాలో చూశాం. అది డిఫెన్సివ్ స్ట్రాటజీ. ఇప్పుడు అటాకింగ్ గేమ్ ఆడదాం, అంటే మన డబ్బుని ఇంకా వేగంగా ఎలా పెంచాలో చూద్దాం. ఈ స్లైడ్ రెండింటి మధ్య తేడాను చాలా క్లియర్గా చూపిస్తోంది. ఒకవైపు బ్యాంక్ సేవింగ్స్, ఎఫ్డీలు
ఏడాదికి మహా అయితే ఓ 4-6% రిటర్న్ ఇస్తాయి. మరోవైపు మార్కెట్తో లింక్ అయిన మ్యూచువల్ ఫండ్స్ లాంటివి 20% లేదా అంతకన్నా ఎక్కువ రాబడినిచ్చే పొటెన్షియల్ ఉంది. ఇవి రియల్ నంబర్స్, ఊహలు కాదు. బ్యాంక్ ఎఫ్డీలు 6% రాబడి ఇస్తే కొన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే చిన్న కంపెనీలలో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఏకంగా 35% నుండి 55% వరకు రాబడినిచ్చాయి. అంటే ఎఫ్డీల కన్నా 6-9 రెట్లు ఎక్కువ. కాబట్టి ఫైనల్గా ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: మీ డబ్బు అది సంపాదించగలిగినంత కష్టపడి పని చేస్తోందా, లేక దాన్ని బ్యాంకులో తక్కువ వడ్డీకి వదిలేసి దాని అసలైన సామర్థ్యాన్ని వృధా చేస్తున్నారా? ఈ విశ్లేషణ మీకొక కొత్త ఆలోచన ఇచ్చిందని ఆశిస్తున్నాను.